బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైలు ప్రమాద ఘటనపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. తాజాగా ఈరోజు ఐసీఎఫ్ బృందం విశాఖ చేరుకుంది. ఇప్పటికే విశాఖ రైల్వే మెయింటెనెన్స్ డిపోకు డిఆర్ఎస్ఓ అధికారులు, ఈస్ట్ జోన్ రైల్వే అధికారులు చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గురైన 3 కోచ్లను అధికారులు పరిశీలించారు. B7 కోచ్లోని బ్యాటరీ సిస్టంపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని డిఆర్ఎస్ఓ అధికారులు చెబుతున్నారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైలు ప్రమాద ఘటనపై విచారణను వేగవంతం చేశారు అధికారులు. తాజాగా ఈరోజు ఐసీఎఫ్ బృందం విశాఖ చేరుకుంది. ఇప్పటికే విశాఖ రైల్వే మెయింటెనెన్స్ డిపోకు డిఆర్ఎస్ఓ అధికారులు, ఈస్ట్ జోన్ రైల్వే అధికారులు చేరుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గురైన 3 కోచ్లను అధికారులు పరిశీలించారు. B7 కోచ్లోని బ్యాటరీ సిస్టంపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని డిఆర్ఎస్ఓ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, దర్యాప్తు ఎలా సాగుతుంది? మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? గత 2 రోజులుగా కూడా విశాఖ రైల్వే స్టేషన్లో తిరుమల ఎక్స్ప్రెస్కి సంబంధించి జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీద దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న ఆర్డీఎస్ఓకి సంబంధించినటువంటి అధికార బృందం తనిఖీలు అయితే నిర్వహించారు. ఈరోజు ఐసీఎఫ్ అధికారులు ప్రస్తుతం అయితే ఈ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి పరిశీలన అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు స్పెషల్గా ఐసీఎఫ్ అధికారులు వచ్చి మొత్తము B7 కోచ్కి సంబంధించి బ్యాటరీ సిస్టమ్ని, మెయింటెనెన్స్ని ఏ విధంగా ఉన్నది, అసలు అగ్ని ప్రమాదాన్ని జరగడానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న ఆర్డీఎఫ్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో 3 కోచ్లకు సంబంధించి పరిశీలన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, కోచ్లు ఎందుకు నిప్పంటుకుందనేది ఇప్పటివరకు నిగ్గు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఎస్ఓ అధికారులు నిన్న పూర్తి స్థాయిలో 3 కోచ్లని పరిశీలన చేశారు. ఎక్కడ మొదటగా మంటల చెలరేగా అనే దాని మీద వీళ్ళైతే పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఐసీఓ అధికారులు అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు ముఖ్యంగా 7వ నెంబర్ B7కి సంబంధించి ఈ ఏసీ కోచ్ని పూర్తి స్థాయిలో బ్యాటరీ మెయింటెనెన్స్, బ్యాటరీలో ఉన్నటువంటి పరిస్థితిని, అవి కాలిపోయిన తర్వాత ఎక్కడ ఈ అగ్ని ప్రమాదానికి తొలిగా నిప్పంటుకుంది, షార్ట్ సర్క్యూట్ అయితే ఇటువైపు నుంచి షార్ట్ సర్క్యూట్ అయిన దాన్ని ప్రస్తుతం అయితే ఐసీఓ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డిఆర్ఎంఓ దీని పూర్తి స్థాయి దర్యాప్తుని ఆదేశించడంతో పాటుగా ముఖ్యంగా అటు రైల్వే పోలీసులు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల క్రితం జరిగినటువంటి అగ్ని ప్రమాదం యాక్చువల్గా కోర్బా నుంచి వచ్చినటువంటి ఈ ట్రైన్ ఉదయం 6:30కి అయితే విశాఖ రైల్వే స్టేషన్కి చేరుకుంది. విశాఖ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత 7:30 నుంచి ఈ పొగ రావడం అయితే స్టార్ట్ అయింది. కానీ దీన్ని అధికారులు అయితే గమనించలేదు. దాదాపుగా 8:30 సమయానికి పూర్తి స్థాయిలో మంటలు వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇంత సమయంలో అంటే 7:30 తర్వాత పొగ వస్తున్నటువంటి దాన్ని ఎందుకు గమనించలేదు? ఇక రైల్వే సిబ్బంది అనేక మంది ఉంటారు, టీటీలు ఉంటారు, అదేవిధంగా నిరంతరం ట్రైన్స్ వచ్చిపోతూ ఉంటాయి. వీటన్నింటినీ ఎందుకు గమనించాలనే దాని మీద సీనియర్ అధికారులు అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించి, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆర్డీఎస్ఓ అదేవిధంగా ఐసీఎఫ్ అధికారులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి ఈ రోజైతే ఒక నివేదికను తయారు చేసి రైల్వే ఉన్నతాధికారులకు అయితే పంపించే అవకాశం అయితే ఉంది. అయితే ఇది పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా జరుగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టి ఏ ఒక్కరిని కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈరోజు సాయంత్రానికి పూర్తి దర్యాప్తు రిపోర్ట్ని రైల్వే ఉన్నతాధికారులకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ రాజు.